ఐపీఎల్ 2024 17వ సీజన్ ప్లే ఆఫ్స్లో భాగంగా మే 22న రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరగనుంది. అయితే టోర్నీ అర్ధభాగం ముగిశాక ఈ రెండు జట్లు ఇలా ప్లే ఆఫ్స్లో తలపడతాయని ఎవ్వరూ ఊహించుకొని ఉండరు. కానీ డెస్టినీ అంటే ఇదే కదా. వరుస ఓటములతో రాజస్థాన్ రాయల్స్, డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్కి అయితే సిద్ధమైపోయాయి. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడే జట్లేవో ఖరారయ్యాయి. ఆదివారంతో ముగిసిన లీగ్ స్టేజ్ మ్యాచ్లతో టాప్ 4లో నిలిచే జట్ల స్థానాలు ఫిక్స్ అయిపోయాయి. టేబుల్ టాపర్గా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్తో క్వాలిఫైర్ 1లో గాను తలపడనుంది. ఇదే సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు ఆమె తుమ్మి తేల్చుకోనున్నాయి. అయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది. ఈ రెండు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయని వారం క్రితం ఎవ్వరూ కూడా కలలో కూడా ఊహించి ఉండరని చెప్పుకోవాలి. ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగం మ్యాచ్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఓ దశలో ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో ఓడిపోయింది. 9 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్కి అయితే ఒక్క విజయం దూరంలో నిలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ తొలి 7 మ్యాచ్ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10వ ప్లేస్లో ఉంది. ఆడిన 8 మ్యాచ్ల్లో ఒక్క విజయంతో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించేందుకు ఒక్క ఓటమి దూరంలో అయితే ఆగిపోయింది. తొలి అర్ధభాగం తరువాత ఇరు జట్లు ఆడతీరైతే పూర్తిగా మారిపోయిందనే చెప్పుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఒక్కో స్థానం దిగజారుతూ వచ్చింది. చివరకు 3వ ప్లేస్లో స్థిరపడింది. ఇక ఆర్సీబీ అయితే వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ టాప్ 4లో చోటు ఖరారు చేసుకుంది. ఆదివారం కేకేఆర్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రాజస్థాన్ రాయల్స్ 3వ స్థానానికి పడిపోయింది. దీంతో మే 22న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గాను తలపడనుంది. ఒక దశలో క్వాలిఫైర్ 1లో చోటు ఖాయం అనుకున్న జట్టు అనూహ్యంగా ఎలిమినేటర్ ఆడేందుకు సిద్ధమైంది. ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే పొజిషన్ నుంచి 6 జట్లను పక్కకు పెట్టి ఎలిమినేటర్ ఆడే వరకు ఆర్సీబీ అయితే ఎదిగింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటముల నుంచి బయటపడి టైటిల్ రేసులో నిలుస్తుందా, విజయాల పరంపరను కొనసాగిస్తుందా, తొలి టైటిల్ సాధించే విజేతగా ఆర్సీబీ దూసుకెళ్తుందా అనే తేలాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే. ఈ మ్యాచ్లో గాను ఆర్సీబీనా రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుంది అనుకున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.